సో ఈరోజు మూవీ వచ్చేసి గ్లాస్, డైరెక్టర్ బై ఎం నైట్ శ్యామ్లాల్. సో ఇది సీక్వెల్ అనమాట. అన్బ్రేకబుల్, అదే 2000స్లో వచ్చిన అన్బ్రేకబుల్ మూవీ, సూపర్ హీరో మూవీ. దానికి సీక్వెలే గ్లాస్. ఒక నార్మల్గా ఒక సూపర్ హీరో మూవీ అట్లా తీయడమే చాలా ఎక్కువ. దానికి ఒక సీక్వెల్ లాంటిది డిఫరెంట్గా ట్రై చేయడం అనేది ఎం నైట్ శ్యామ్లాల్ నుంచి వచ్చిందనమాట. ఈ కైండ్ ఆఫ్ జోనర్ ఎం నైట్ శ్యామ్లాల్ ఒకటే తీసాడు. సూపర్ హీరో కంటిన్యూషన్ ఉంటుంది, కానీ సూపర్ హీరో కంటిన్యూషన్స్ ఉంటాయి ఆల్మోస్ట్ మార్వెల్, డీసీ ఏదైనా. బట్ ఎం నైట్ శ్యామ్లాల్ జోనర్లో వచ్చేసి ఫస్ట్ ఒక సీక్వెల్ ఉంటుంది, ఒక సినిమా ఉంటుంది, దాని తర్వాత సీక్వెల్ ఇంకో డిఫరెంట్ సినిమా, కానీ ఫీల్ మాత్రం అదే సూపర్ హీరో రిలేటెడ్. సో ఇది అలాంటి మూవీ అనమాట. ఆల్రెడీ డైరెక్ట్ నుంచి సూపర్ హీరో మూవీ చూసిన, ఇంకొక మూవీ తీస్తే ఎలా ఉంటుంది అని చూడాలనుకుంటే ఇది అది. మనం ఆల్రెడీ ఒక సినిమా తీసి దాని ఎక్స్పెక్టేషన్స్ దాటి మళ్ళీ ఇంకో రేంజ్ సినిమా తీయాలంటే ఎం నైట్ శ్యామ్లాల్ ఆ స్టాండర్డ్ డైరెక్టర్ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్య మూవీ తీసిన తర్వాత సేమ్ అదే రేంజ్లో ఇంకో మూవీ కావాలనుకున్నాము, దానికి మించి సినిమా ఆర్య 2. సో అట్లా సుకుమార్ తెలుగులో రాశాడు. సేమ్ స్టైల్ ఆఫ్ డైరెక్టరు, అంటే ఇంకొంచెం ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్ ఇతను. ఈయన మూవీస్ కొంచెం కొంచెం ఇండియన్ ఫీల్ వస్తుంటుంది, తెలుగు ఫీల్ వస్తుంటుంది. అలాంటి ఎలివేషన్స్, అలాంటి ఫీల్ వస్తుంటుంది. ఇప్పుడు అదే డైరెక్టరు తెలుగులో తీస్తే ఒక డిఫరెంట్, మన దగ్గర తీసే హీరో మూవీస్ని ఇంకో డిఫరెంట్ స్టైల్లో తీస్తే ఎలా ఉంటుందో అది ఎం నైట్ శ్యామ్లాల్. ఇక్కడే ఇంకో క్యాండిడేట్ వచ్చే సినిమాలు తీస్తే సేమ్ హీరోస్ని డిఫరెంట్ అప్రోచ్, ఈ రొటీన్ ఫార్మాట్ కాకుండా తీస్తే అది ఎం నైట్ శ్యామ్లాల్ మూవీస్ అనమాట. ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాడు. ఈ గ్లాసు ఎక్స్ట్రాడినరీ మూవీ. సేమ్ అన్బ్రేకబుల్లో ఫస్ట్ కిడ్ తన ఫాదర్ సూపర్ హీరోలో ఎలా ఫీల్ అవుతుంటాడో, ఆ ఫీల్ ఎలా వస్తుంటుందో, ఒక తెలియని వ్యక్తిని సూపర్ హీరో చేయడానికి ప్రయత్నిస్తాం, మనలో ఉండే ఒక కామన్ మ్యాన్ని. సో ఇది గ్లాసు సేమ్. ఇప్పుడు అదే కిడ్ సూపర్ హీరో అయితే ఎట్లా ఉంటుంది, ఆ కిడ్ ఎక్స్పీరియన్స్తో ఆ కిడ్ యొక్క గ్రోత్లోంచి సూపర్ హీరో తయారు చేయడం ఎలా ఉంటుంది. ప్రాక్టికల్ థాట్ ప్రాసెస్, ఇది ఒక ప్రాక్టికల్. ఇది సూపర్ హీరో కాదు, ఇంకా రియలిస్టిక్ మూవీ. ఇంతకుముందు అన్బ్రేకబుల్ అన్నా కొంచెం ఆ ఫీల్ వస్తుంది, కానీ ఇది వెరీ ప్రాక్టికల్ మూవీ, వెరీ ప్రాక్టికల్ కైండ్ ఆఫ్ మూవీ. ఇంకా ఆల్మోస్ట్ చాలా రియలిస్టిక్ మూవీ. సూపర్ హీరో, ఇంక రియల్ టైం సూపర్ హీరో అంటే ఇది గ్లాస్ కన్సిడర్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. ట్రిగ్గర్ చేయొచ్చు ఆడియన్స్ని, ఎక్కువ ట్రిగ్గర్ చేస్తుంది నార్మల్ ఆడియన్స్ని.